అయినా నీకు బుద్ధి లేదా? పీకల మీదకి వచ్చాక పెళ్ళేలా ఆపుతాం? నాన్నకేం చెప్పాలి, ఆయన వాళ్ళకి ఏం చెప్తారు? అసలే నాన్నగారు హార్ట్ చాలా వీక్. హలో, ఫోన్. హలో సార్, మీరేం వర్రీ అవ్వకండి. మీ పరువు పోకుండా, మీ నాన్నగారికి ఏ ప్రాబ్లం లేకుండా పెళ్ళి ఆపే బాధ్యత నాది. ప్లీజ్ నా మీద నమ్మకం ఉంచండి. అచ్చి బాబాయ్, ఇప్పుడు పెళ్లి ఆపుతుంటే మాటలేంటనే. పైగా పెళ్ళికొడు ఫాదర్ పెద్ద పొలిటీషియన్ అంట. ఆ స్టాఫ్ ఒక్కొక్కడు రౌడీలో ఉన్నారు. తేడా వస్తే సాగు కూడా శివులు మూహేస్తారు. నువ్వు ఎవరిని పిలుస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. నా ట్రాన్స్ఫర్ బోనస్ శాలరీ కలిపి 2 లక్షలు వస్తాయి. ఆ 2 లక్షలు నీయే. డబ్బుదే ఉందండి, డబ్బు కుక్కను కొడితే రాలుతుంది డబ్బు. మీకోసం నేను ఆ మాత్రం చేయలేనా? 600 ఈ పెళ్లి జరగదు. నాది బాధ్యత. మీరు ఇంకా విషయం మర్చిపోండి. ఒరే తత్కాల్, కరెక్ట్ గా దొరికావు. 6 నెలలు కాళ్ళరిగేలా తిప్పావు. 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఇదే నా శపథం. రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10,000 ఎక్కువైనా పర్లేదు. రాయ్ రాయ్ భట్టు, ఇదానిం సర్వ సమావేశ భవేయు. భవేయు. ఆ తత్కాల గడలే కదా ఎంతవరకు వచ్చింది? మళ్ళీ అన్నంతో ఏంటి? ముందు రేవైతే దాటిని అన్న, తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి, ఒకసారి ఇటు రా నాన్న. గురూజీ, ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిశయాసహ అమితత్. బావగారు పప్పాయి జ్యూస్ నా కోసమా? థ్యాంక్ యూ. ఎంత అపచారం! ఎవరండి మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పారు కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని. మ్యాచ్ మధ్యలో ఇడిచిపెట్టి వచ్చిన ఎక్కడ వికెట్ ఎక్కడ? తొందరగా చెప్పండి, క్లీన్ బౌల్ చేస్తా. వికెట్ ఏం తీయకలేదు. ఎవరో ఒకరు రిటైర్డ్ హెడ్ అయితే చాలు ఇద్దరు. భాగ్యం, హడావిడి తగ్గిపోయింది, పెళ్ళి అయిపోయిందంటావా? అవునే, ఈ హడావిడి చూస్తుంటే నా పెళ్ళే గుర్తుకొస్తోంది. దేవుడా, దీనికి అప్పుడే చెవుడొచ్చేసింది. ఎదుగుంటా ఇంకా 100 ఏళ్ళు కూడా దాటలేదు. నాట్ సెంచరీ ఇంతగా ఆపేవు. ఒక్క నిమిషం ఆగవా? బామ్మగారు, మీ వయసు ఎంత? దానికి వినపడి చావదు నాయనా, ఇంకా 100 దాటలేదు, 99. తొందరగా పడగా ఆగమని చెప్పిన కదా. బామ్మగారు, మీ వయసు ఎంత? మొన్నే 100 దాటి 101 వచ్చాయి. చూసావా, జస్ట్ ఆవిడ సెంచరీ మిస్ అయింది. ఓ మై గాడ్, సచిన్ కి గ్రేట్ ఉంటది. ఎవరో ఒకరికి చీర రంకు మొకడ. ఓకే 99. ఓ నో, ఈవిడ ఆల్రెడీ సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడు డౌట్ అయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. చీమ కుట్టినట్టుందే భాగ్యం. విషం దత్తం దతావి నా దవంగత. అంత పని ఏం జరిగింది? పెళ్లి ఆగిపోయింది. పెళ్ళి అయిపోయినట్టే. చీమ కుట్టి చచ్చిపోయిందే. బాగా పెద్దవిళ్ళ ఉన్నారు. అవునండి, మొన్నే 100 దాటి 101 వచ్చాయంట. శుభం. శుభమంటారేంటి స్వామి? పెద్దవాడు చనిపోతేను. నువ్వు ఆగమ్మా. రే ఎవర్రా పోల్దండలు తెప్పుతుంది? మళ్ళీ కట్టండి. అదేంటండి, ఇంట్లో పెద్దవాడి పోతే పెళ్ళి తత్కాల్ 100 ఏళ్ళు దాటాక చచ్చిపోయిన తర్వాత మహిళ ఉండదు. ఇదేంటండి, మేము ఎక్కడ లేదు. మీరున్నారా జిలాని గారు? మీరున్నారా జార్జ్ గారు? తత్కాల్ మాం పర్యంతు కిం ప్రాణాయ తదంతు కళ్యాణం. 3వ శ్లోకంలో చివరి లైన్ చదువుకో. పదమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మళ్ళీ దెబ్బేసాడు. సెంచరీ గురించి కక్కుర్తి పడకపోతే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. పెళ్లి ఆగిపోయిందని ఏం బాధపడకమ్మా. మైల్ లేదట, పెళ్లి జరిపించేస్తున్నారు. నీకంతా మంచి జరుగుతుంది. నాకు తెలుసమ్మా నువ్వు అదృష్టవంతురాలని. హలో నాయనా రంజిత్ బాబు. ఆపిత, ఒక క్షణం క్రితం అకస్మాత్తుగా సూర్యగ్రహణం పట్టింది. ఘడియలు మారిపోయాయి. ధోనియం భజంతియం. జాగ్రత్తగా విను నాయనా. ఇప్పుడు చెప్పండి పిత, వినిపించట్లేదు. ఈ పెళ్లి జరగకూడదు నాయనా. ఈ పెళ్లి జరిగితే నీకు ప్రాణం. హలో హలో ఆపిత. హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విన్నాయనా. చెప్పండి పిత, చెప్పండి, వింటున్నాను. హలో హలో, తాళి కట్టొద్దు నాయనా. పిత, అసలే వినిపించట్లేదు. నేను పెళ్ళైన తర్వాత మాట్లాడతాను. హలో. అర్థమైంది. అమ్మ, అర్జెంట్ గా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా.
రాణి పీటల మీదకి రమ్మంటున్నారు. పంతులు గారు మీరు పాత అన్ని మనసులో పెట్టుకుని మా పని అనట్లేదు, కొంచెం అవన్నీ మర్చిపోండి. ఈ మున్సిపల్ ఆఫీసులో మీ రూల్స్ మీద మీకెంత గ్రిప్ ఉంటుందో మా రూల్స్ మీద మాకంతే గ్రిప్ ఉంటుంది. అయ్యో గొప్పండి బాబు, మీరు రూల్స్ గురించి మర్చిపోయి 2 రోజులు నాకు టైమే ఉండే. మీ పని పూర్తి చేసి పెట్టి బాధ్యత నాది, దాంతోపాటు 5,000 కూడా ఉంచండి. ఆ పని మీ వల్ల అవుద్దండి. పెళ్లి పూర్తయితే 30,000 పుడతాయి, 5,000 నష్టపోమంటావా? ఈ 15,000 కూడా ఉంచండి, మొత్తం 40. ఏదోలాగా నా పని ఇలా చూడండి ప్లీజ్ అండి. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఏమండి ఇన్ బాగా లైన్ లో పెట్టా, బిజినెస్ పని అయిపోయినట్టే. పెళ్లి కూతురు చదివింపులు 40,000, చదివించిన వారు శ్రీ తత్కాల్. బాబు కొంపటి అలా చదివించేసారంటండి బాబు. దుష్టాంత పాపి నకార్యం చెపేటి కామి దాస్యామి అంటే నీ దిక్కున్న వాడికి చెప్పుకో బ్లడీ ఫూల్. 70,000 బొక్క తోలు తీర్చేడు. ఓం సక్తుమివతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖాయ సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీర్నిహితాధివాచి గౌరీమి మాయల్లాని విత్రియవతు జాతవేదసే సునవామసో మరాఠీ యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానామేవ సింధుం దురితాత్యక్తి కామన్యవర్ణాం తమసా స్వాంచాగ్నే తరువం విప్రయస్వ స్మభ్యంజసో భగమాయజస్వ ఓమరజుష్టమైదో నిషిక్తం తవే. హలో పంతులు గారు నమస్కారం అండి, నేను సర్వేషన్ మాట్లాడుతున్నాను. ఎవరు? ఒకసారి మీ రైట్కి చూడండి. హలో సార్, మీ ఇంటి మున్సిపల్ పర్మిషన్ డాక్యుమెంట్స్ సార్. నాన్న ఈ పేపర్ల కోసం 6 నెలలు కాళ్ళరిగేలా తిరిగాను నాన్న. నీ రుణం మర్చిపోలేను నాన్న. మీరు పెద్దవారు, నన్ను ఆశీర్వదించండి చాలు. నువ్వు మంచివాడివి నాన్న, నీకెప్పుడూ మంచి జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. వస్తున్నా. పంతులు గారు చెప్పు సర్వం. ఎలాగైనా మీరే ఈ సాయం చేయాలి. నువ్వు చేసిన సాయమే నీకు సాయపడుతుందయ్యా. నేనున్నా. గాడ్ బ్లెస్ యూ. శిష్య అత్యవసర సమావేశ. సానో విశ్వాదిద్విషస్వరూపురణ్యాదామాని హిరణ్యపాత్రం మధవ్యో. దీపం కళ్ళకి ధూపం ముక్కు తగలాలి. దగ్గరగా పీల్చుకో. పీల్చాలి నాన్న, బాగా పీల్చాలి, ఇంకా బాగా పీల్చాలి. సృజామసి నిత్యశ్రీరస్తు. నాన్న మంగళసూత్ర ధారణం చేయి నాన్న. బాబు రెంట మూర్ఛట. మూర్ఛ రోగం అంట. అవునా? మీరు మంచివాళ్ళు కాబట్టి పెళ్లికి ముందే ఈ విషయం తెలిసింది. సర్వం గారు నమస్తే అండి. నమస్తే. ఇదే ఆఖరి రోజు అనుకుంటాను మీకు. ఆ పెళ్లి అప్పటికి చాలా కష్టపడ్డామండి బాబు. ఆ ట్రాన్స్ఫర్ అమౌంట్లు అవి వచ్చేసి ఉంటాయి కదండి మీకు. మనం అనుకున్న అమౌంట్ ఏదో నాకు ఇప్పించేస్తే. అన్నారు బ్రోకర్ చేయబట్టి ఎన్నాళ్ళైతే సుమారుగా 10 ఏళ్ళు అవుతుంది. పని అయినాక ఇవ్వడానికి పైసలు ఇస్తాడా? అయ్యి బాబు ముందే తీసుకోవాలా? ఏం నేర్చుకున్నావు ఈ 10 ఏళ్లలో? సార్ కనీసం నేను పెళ్లిలోకి వచ్చి పెట్టిన 70,000 తిరిగి నాకు ఇప్పించండి కదా. జేసీ తాను తీసుకున్నావు కదా, సరిపోలేదా? నడు ఆయన దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకున్నావు. వద్దులేండి, అర్థమైంది. బయట ఉన్న బేరం చూసుకుంటాను. ఇప్పటికే 6 నెలలు అయింది. ప్లీజ్ చేసి మీరు ఎలాగైనా పర్మిషన్ ఓకే చేయించాలి. చూడు, నీ పర్మిషన్స్ ఓకే చేయించాలంటే నేను చెప్పింది నీకు నచ్చినా నచ్చకపోయినా వినాల్సిందే. వేరే ఆప్షన్స్ లేవు. అయినా నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే పని నేను చేస్తున్నప్పుడు నేను గంట హ్యాపీగా ఉండే పని నువ్వు చేయలేవా? మస్తు గెస్ట్ చేసినావు అన్న. ఏందన్నా చిన్నదానికి ఇంత ఆగమాగం అవుతున్నావు? పెద్దదానిలో చూస్తావా? బ్రేకింగ్ న్యూస్. బట్టబయలైన ఒక ఉన్నతాధికారి రాసలీలలు. దేవాలయం వంటి కార్యాలయాన్ని తన నీచ కార్యాలకు వాడుతున్న కమిషనర్. నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా? నీకు వేరే ఆప్షన్ ఉందా? నీ కుర్చీని వాడుకొని నాలాంటి వాళ్ళని ఆడుకోవాలనుకున్నా, డబ్బు సంపాదించాలనుకున్నా క్షమించవచ్చు. కానీ నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు. అది నాకు దీనికి నచ్చలే.
అందుకే మేమిద్దరం నిన్ను ఫుల్ ఫేమస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సార్ ఈ దెబ్బతో ఈ ఊరికి ఎన్డీ విహారీ ఎంత ఫేమస్ అవుతాడు. చలో ఉంటా సార్, ట్రైన్ టైం అవుతుంది. బాయ్. ఫోన్ సార్. ఆ కామకీచకుడు వికృతి చేష్టము సరళ అనే ఒక మహిళ చాలా చాకచక్యంగా అదే మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసే ఒక క్లర్క్ సహాయంతో మీడియా ముఖంగా బట్టబయలు చేసింది. నమస్తే అండి, నా పేరు నాతో అసభ్యకరంగా ప్రవర్తించి నన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదే మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక క్లర్క్ సహాయంతో ఆ జేసీ నిజ స్వరూపాన్ని బయట పెట్టగలిగాం. ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఉదాంతం బయటపడడంతో ఇతని బారిన పడిన మరెందరో మహిళలు జేకర్ చట్టాపై కేసులు పెడుతున్నారు. జేకర్ చట్టా లాంటి ప్రభుత్వ అధికారులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. శెట్టి గారు మన పెళ్లి గురించి మీ నాన్నగారితో మాట్లాడారు. నాన్నగారు చెప్పారు, ఇంత కష్టపడి నర్సరీ ఓపెన్ చేశాం, దీన్ని నేను చాలా మిస్ అవుతాను. నువ్వేం ఫిగర్ చేయకు, కరీంనగర్లో దీనికన్నా పెద్ద నర్సరీ పెడదాం, ఆడ మస్తు నడుస్తుంది.